అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ప్రజలను మోసగించి డబ్బులు వసూలు చేసిన తిరుమలకొండ రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్కబ్ ఎక్స్ పేరుతో వాష్రూమ్ లో పాత్రలు తోమే వ్యర్థాల తయారీ యంత్రాన్ని 30,000 రూపాయలకు విక్రయిస్తున్నారని నమ్మించి 1.5 లక్షల వరకు వసూలు చేసి మోసం చేసినట్లుగా డీఎస్పీ బుచ్చిరాజు వెల్లడించారు. నిందితుడి నుంచి ఈ తరహా అక్రమాలపై సమగ్ర విచారణ చేపడుతున్నట్లుగా తెలిపారు. మన మదనపల్లి టౌన్లో 2 టౌన్ పిఎస్లో క్రైమ్ 182/26 రిజిస్టర్ అయింది. ఇందులో చీటింగ్ సెక్షన్లు, తర్వాత క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, తర్వాత కంపెనీ నమ్మించి మోసం చేయడం, కంపెనీ నమ్మించి 409 అంట, ఇవన్నీ బిఎన్ఎస్ యాక్ట్లో కేసు రిజిస్టర్ అయింది. ఇందులో మోసం చేసే విధానం ఏంటంటే స్క్రబ్బింగ్స్ అనే మెషిన్ని తెచ్చి ఈ మెషిన్ ద్వారా మీరు తయారు చేస్తే మార్కెట్లో మీరు డబ్బులు గడించవచ్చు అని ఒక ఆశ చూపించి ఆ మెషిన్ తక్కువ ధర గల మెషిన్ 30,000 కమ్మి, అంతేకాకుండా అగ్రిమెంట్గా ఈ వ్యాపారంలో మీరు ఇన్వాల్వ్ అవ్వాలంటే మాకు ఒక 1,00,000 రూపాయలు మీరు ఇదనమాట, అంటే దీన్ని ఏమంటారంటే స్పాన్సర్షిప్ ఇవ్వడానికి 1,00,000 రూపాయలు టైప్లో మనకి రెప్యూటెడ్ కంపెనీస్ గుడ్ విల్ కింద తీసుకుంటారో ఆ విధంగా 1,00,000 రూపాయలు ప్రజలు తీసుకొని వాళ్ళని నమ్మబలకడానికి ఒక ఫేక్ అగ్రిమెంట్ క్రియేట్ చేసి అందులో ఒక తప్పుడు స్టాంపింగ్ చేసి ఆ అగ్రిమెంట్ ఇచ్చి ఒక 50 మంది దగ్గర మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం 50 మంది విక్టిమ్స్ దగ్గర సుమారు 1,60,00,000 రూపాయలు కాజేశాడు. కాజేసిన తర్వాత బోర్డు తిప్పేశాడు. తదుపరి ప్రజలు వచ్చి మనకి ఎప్పుడు మోసం జరిగే తెలుస్తుంది. మనం చెప్పిన తర్వాత ఇది ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి తిరుమలకొండ రమేష్ అనే ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఇంపార్టెంట్ అంటే ప్రైమ్ అక్యూజ్డ్ అంటున్నారు. అంటే ఎంతమందికి కనెక్టెడ్ కూడా అవుతారు, అది కూడా చేయడానికి ముందు వీడిని రిమైండింగ్ మనం స్టిప్యులేటెడ్ టైంలో పంపించాలి కాబట్టి ముందు రిమైండింగ్ పంపించి పోలీస్ కస్టడీ తీసుకొని విచారిస్తాం. ఈ దర్యాప్తులు ఇంకా 3 విషయాలు తేవాల్సి ఉంది.